హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫేమస్ అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. ఈయనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈయన గురించి ఏకంగా 16,000 బుక్స్ రాశారు. ఈయన బయోగ్రఫీ మీద ఒక్క పర్సన్ మీద 16,000 పుస్తకాలు ఎందుకు రాశారు? ఒకే ఒక పాయింట్, అదేంటంటే రెసిలియన్స్, అంటే మొండి పట్టుదల. తను అనుకున్నటువంటి లక్ష్యం కోసం ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా విడిచిపెట్టకుండా ముందరకు వెళ్ళడం. సో తన 9వ ఏటే తల్లి చనిపోయిన తర్వాత తను 1832 సంవత్సరంలో తన జాబ్ ని కోల్పోయాడు. ఓకే, ఆ తర్వాత తను 1833 సంవత్సరంలో బిజినెస్ పెట్టి దారుణంగా విఫలమై దివాళా తీశాడు. పెద్ద అప్పు అయింది. ఏకంగా 17 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. తర్వాత సంవత్సరం ఏకంగా నర్వస్ బ్రేక్ డౌన్ అంటే నరాలు క్షీణించిపోయి మంచం పాలై డిప్రెషన్ కు లోనయ్యాడు. ఎంతగా అంటే ఒక చాకు చూసినా, ఒక నీళ్లు చూసినా, ఒక బ్రిడ్జ్ చూసినా ఎక్కడ నేను సూసైడ్ చేసుకుంటాను అని భయంతో పారిపోయేంత డిప్రెషన్. ఇక ఎన్నికల్లో అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో, చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. అవి మనం స్థాయిలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా 1-2 సార్లు ఫెయిల్ అయితే బాధపడిపోకుండా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.